13వ వచనం. లోయ ద్వారమును హనూనును జానోహ కాపరుస్తులను బాగు చేసిరి. రైట్. 4వ గుమ్మం పేరు ఏమిటి? లోయ ద్వారము లేక లోయ గుమ్మము. దయచేసి గమనించాలి. నువ్వు రక్షించబడ్డావు, రక్షణలోనికి అనేక మంది నడిపిస్తున్నావు, వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, దేవుడు ఆశించినట్టుగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో ఆటుపోటులు వస్తాయి. లోయ గుమ్మము దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు, కష్టాలకు, వేదనలకు, బాధకు సాదృశ్యం. ఎత్తు పల్లాలు అంటాం, చూసాం కదండి. ఎత్తేమో విజయానికి సాదృశ్యం, పల్లవేమో ఓటమికి సాదృశ్యం. లేదా ఎత్తేమో దీవెనకు సాదృశ్యం, లోతేమో కష్టాలకు సాదృశ్యం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11వ వచనంలో చక్కని మాట ఉంటుంది. ఏమిటి? ద్వితీయోపదేశ కాండము 11:11. ఈ సంవత్సరము ఏమిటట? ఎత్తు పల్లములు కలిగిన లేక 11వ వచనం, మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఫ్రెండ్స్, బైబిల్ ఏముందో తెలుసా? మీరు పొందుకున్న సంవత్సరంలో లోయలు ఉంటాయి, అలాగే ఏముంటాయట? కొండలు కూడా ఉంటాయి. లోయలు దేనికి సాదృశ్యం అంటే కష్టాలకు, శ్రమలకు సాదృశ్యం. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు తన స్వరూపంలోనికి నిన్ను మార్చుకోవడానికి, మలుచుకోవడానికి శ్రమలను అనుమతిస్తాడు. శ్రమలు సాధారణంగా మనకు మేలు చేస్తాయి అంటారా, కీడు చేస్తాయి అంటారా? గట్టిగా చెప్పాలి. శ్రమలు మనకు మేలే చేస్తాయి, కష్టాలు మనకు మేలే చేస్తాయి. కానీ వాస్తవంగా మనం కష్టాలు ఇష్టపడం, శ్రమలను ఇష్టపడం. ఎందుకంటే మనం విజయాన్నే ఇష్టపడతాం, సౌఖ్యాన్నే ఇష్టపడతాం. కానీ మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ద్రాక్షాలు చాలా నిగనిగలాడుతూ ఉంటాయి. అవి మీకు రసంగా మారాలంటే ఏం కావాలో చెప్పండి? అవి ఆకారాన్ని పోగొట్టుకోవాలి. చెరుకు గడలు భలే ఉంటాయి కదండి. కానీ అవి మీకు చెరుకు రసాన్ని ఇవ్వాలంటే అవి పిప్పిగా నలిపివేయబడాలి. ఆలోచన చేయండి. భూమి మీకు పంటనివ్వాలంటే ఆ భూమిని ఏం చేయాలి చెప్పండి? దున్నేసేయాలి. సరే, మీ చేతిలో ఐసిగడ్డ ఉంది. ఈ ఐసిగడ్డ మీకు చల్లని నీళ్లుగా మారాలంటే ఏం చేయాలి? గట్టి చెప్పండి. రైట్. మీరు మసాలాలు కావాలనుకోండి, ఏం చేయాలి? నూరాలా వద్దా? నూరాలి. ఒక పిండి చేయాలనుకోండి, మిక్సీలో ఏం వేయాలి? ఆ పిండి వేసి ఆన్ చేస్తే అదేం చేస్తుంది? మెత్తని చేస్తుంది. అనగా అర్థం ఏమిటయా అంటే ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి, ఉపయోగపడే స్థితికి రావాలి అని అంటే అది ఖచ్చితంగా దంచబడాలి. గోధుమలు ఏం కావాలి? దంచబడితేనే అది మీకు ఆహారంగా మారుతుంది. బియ్యం ఏం కావాలి? అవి బాయిల్ అయిపోవాలి, ఉడకబెట్టబడాలి. ఉడకబెట్టబడితేనే ఆహారంగా మారుతుంది. అనగా నువ్వు నేను పనికొచ్చే పాత్రలుగా దేవుని చేతిలో వాడబడాలంటే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కొన్ని శ్రమలు అనుమతిస్తాడు, కష్టాలు అనుమతిస్తాడు, ఆకలి మంటలు అనుమతిస్తాడు, ఆర్థిక సమస్యలు అనుమతిస్తాడు, అపజయాన్ని అనుమతిస్తాడు, అవమానాన్ని అనుమతిస్తాడు. సో జీవితంలో మర్చిపోకండి, శ్రమలు, కష్టాలు మీరు కలిగి ఉంటున్నారు అంటే, వాటి గుండా వెళుతున్నారు అంటే నీలో నుండి ఒక మంచి ఆత్మీయ వ్యక్తిని బయటికి తీసుకురావడానికే, నీకేదో ఒక విలువైన పాఠాన్ని నేర్పించటానికే, నిన్ను తన దగ్గరికి మరింతగా చేర్చుకోవడానికే, నువ్వు 10 మందికి ఉపయోగపడే వ్యక్తిగా మార్చడానికే దేవుడు నీ జీవితంలో శ్రమలను, కష్టాలను అనుమతిస్తాడు.
నలుగగొట్టబడకుండా ఒక వ్యక్తి నలుగురికి మేలుకరంగా మారడం సాధ్యము కాదు. నీ అసలు సిసలైనటువంటి తత్వము, వ్యక్తిత్వము ఎప్పుడు బయటపడుతుందయ్యా అంటే, నువ్వు నలుగగొట్టబడినప్పుడే, శ్రమల గుండా, కష్టాల గుండా వెళుతున్నప్పుడే. భర్త బుద్ధి అయినా కావచ్చు, భార్య బుద్ధి అయినా కావచ్చు, ఎప్పుడు బయటపడుతుందయ్యా అంటే, కష్టాల గుండా, శ్రమల గుండా వెళుతున్నప్పుడే. ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు భార్య భర్తను చూసి ధైర్యంగా ఉండండి, ఇంతకాలం మనకి ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు రాలేదు, ఇప్పుడు కొంచెం ఆర్థిక ఇబ్బందులు గుండా మనం వెళ్తున్నాం, సమస్యలు ఎలాగ వచ్చినాయో అలాగే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, మీరేమీ కృంగిపోకండి, మీరు ధైర్యంగా ఉండండి అని భార్య చెప్తుందనుకోండి, నిజంగా ఆమె ఉత్తమురాలు. అలా కాకుండా కొంచెం ఆర్థిక సమస్యలు వచ్చి ఇంటి రెంట్ కట్టలేక, ఉన్నటువంటి నిత్యావసర సరుకులు కొనలేక భర్త ఒకవేళ సతమతం అవుతున్నట్లయితే, ఆ భార్య వెంటనే చేసుకోక కనీసం పిల్లల్ని పోషించలేని నీలాంటి చేతగాడిని వాడిని చేసుకున్నాను, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి అని చెప్పి నువ్వు వెళ్ళిపోయావనుకో, అది నీ బుద్ధి. భార్య ఆరోగ్యం బలహీనంగా ఉండి, భార్య ఆరోగ్యం సరిగా లేక అస్తమానం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, మందులు వేసుకోవాల్సి వస్తుంది. అటువంటి సమయంలో భర్తగా నువ్వు నీ భార్యకి అండగా నిలబడి, నువ్వు ధైర్యంగా ఉండు, ఖచ్చితంగా దేవుడు కనికరించి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, మళ్ళీ నువ్వు నార్మల్ వ్యక్తి అయిపోతావు, నువ్వు కోలుకుంటావు అని చెప్పి భార్యను ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, ఎప్పటికప్పుడు తన కోసం ప్రార్థన చేసే భర్తవైతే నువ్వు మంచి భర్తవి. అలా కాకుండా అస్తమాను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది, నువ్వు సంపాదించిన దాంట్లో కొంత ఎక్కువ శాతం నువ్వు మందులకే ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పి నువ్వు నీ భార్యను చూసి చేసుకోక నీలాంటి రోగిని చేసుకున్నాను, రోగ్రస్టిని చేసుకున్నాను, దాపరించక నువ్వెందుకు దాపరించావు, పోవు నీ పుట్టింటికి పో, ఇలాంటి రోగాలతో నిండిపోయిన దాన్ని నాకు కట్టబెట్టాడు మీ నాయన, వీళ్ళు అక్కడే బాగుపడిపో అని చెప్పి పుట్టింటికి పంపించేవాడో, పంపిస్తానని బెదిరించేవాడో మంచి భర్త కాదండి.